నెల్లూరు నగరంలోని స్థానిక జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదట జ్యోతిరావు పులే విగ్రహానికి ఘన నివాళులు అర్పించి తదనంతరం మేమెంతో మాకు అంతా అంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మి నాగకిషోర్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు దాటిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీల వాటా చాలా తక్కువ అని, కులగణన చేపట్టాలని, బీసీల దామాషా ప్రకారం చట్టసభలలో ప్రాధాన్యత కల్పించాలని నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని బీసీ సంఘాల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి వివిధ రాజకీయ పార్టీల వారు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, బుధవారపు బాలాజీ, ముంగర శైలజ, వెంకటరమణాచారి, కోమారి విజయమ్మ, సోమగోపాల్, రఫీ, నక్క దినేష్, అన్ని కుల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం జయప్రదం చేశారు. బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాడు 198వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులను అర్పిస్తూ అనంతరం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కులగణన మరియు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు కోల్పోతున్నటువంటి స్థానాలపైన మరియు బీసీలు రాజకీయ రంగాలలో ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారు అన్న ఒక అంశం మీద మరియు బీసీలందరూ కూడా మేమెంతో మాకెంత కావాలి అనే ఒక నినాదంతో అలాగే ఈరోజు మనందరం కూడా బీసీ సమన్వయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క బీసీ సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మనందరం గమనించాం, బీసీ సమన్వయ కమిటీలో ఒక 2 బ్యానర్లు కూడా కట్టారండి. ఈ యొక్క బ్యానర్ల యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలు ఇప్పుడు వరకు జరిగినటువంటి 16 సార్వత్రిక ఎన్నికలలో బీసీలు కేవలం 498 అభ్యర్థులు మాత్రమే బీసీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే మొత్తం టోటల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటి వరకు 16 అసెంబ్లీలలో జరిగినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 2902 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 498 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటి వరకు గెలిచారు. అదే రకంగా మనం 52% ఉన్నటువంటి మనం బీసీలో మనం ఎంతగా నష్టపోయామన్నది మన అందరం కూడా ఇక్కడ పెట్టినటువంటి చాట్ల ద్వారా చూసాము, ఈరోజు తెలుసుకున్నాం కూడా. కాబట్టి ప్రతి ఒక్క బీసీ మేల్కోవాలి. ఇంకా కూడా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని మన ఓటు హక్కుతోటి మనము అధికారంలోకి వచ్చేదానికి మనకు సునాయాసమైనటువంటి మార్గాన్ని ఉన్నా కూడా మనం ఆ యొక్క మార్గాన్ని వీడి మనమందరం కూడా వేరే మన ఇతర కమ్యూనిటీస్కి, ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి మాత్రమే మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విధానాన్ని మనకై మనము తెలుసుకొని మనకు ఉండేటువంటి శక్తితోటి మనం రాజ్యాధికారంలోకి రావడానికి మనందరం ప్రతి ఒక్క బీసీ సోదరుడు కృషి చేయాలని కోరుకుంటున్నాం. రాజ్యాధికారంలో ఉంటే ఏమిటి మనకు వచ్చేటువంటి వెసులుబాటు అంటే మన కులంతో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి మన సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా మనము అభివృద్ధి చెందుతామనేది ఖచ్చితంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరీమణులకి, బీసీ సోదరీమణులందరికీ కూడా, అలాగే సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం తర్వాత అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనిపైన మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలతోటి, అన్ని బీసీ సంఘాలతోటి, అన్ని రాజకీయ పార్టీలతోటి కలెక్టర్ గారికి మెమోరాండాన్ని సమర్పించబోతున్నాం. థ్యాంక్ యూ. బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ని. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీలకి జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రాజకీయ విద్యా వాటా మాకు దక్కడం లేదు. దానికి ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము. గత ప్రభుత్వాలు చెప్పి స్థానిక సంస్థల్లో మీ వాటా తగ్గించారు, మేము వస్తే స్థానిక సంస్థల్లో మా వాటా పెంచుతామని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయ్యా, స్థానిక సంస్థల్లో మాకు వాటాలు వద్దండి, మా తలరాతలు మార్చే
చట్టసభల్లో మా వాటా మాకు ఇవ్వండి. రాజకీయ పార్టీలారా, దానికి మీరు తీర్మానాలు చేయండి, క్యాబినెట్లో పెట్టండి, తీర్మానాలు చేయండి. దేశంలో ఉన్న పార్టీలతో మీటింగులు పెట్టి మాకు న్యాయం చేసేటట్టు చేయాలి. కానీ అంతేగాని నాలుగు గీసుకొని కూడా పనికిరాని పదవుల్లో మీకు వాటాలు ఇస్తాం, మీరు బిడ్డలను కానండి, అయ్యేం లెక్కలకు రావు, అవన్నీ తీసేస్తామని చెప్తుండే రాజకీయ పార్టీలు. ఇది చాలా ద్రోహం. మాకెంత ద్రోహం జరిగిందో ఆ ఫ్లెక్స్లో చూడండి. గత 78 సంవత్సరాలుగా మాకు ఎంత ద్రోహం జరిగిందో. రాజకీయ పార్టీలు కానీ మా ఎడల మాకు న్యాయం చేయకపోతే రాబోయే ఎలక్షన్లో గ్రామాన ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని కరపత్రాల్లో తెలియజేసి తగిన విధంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.